బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, ఈ జగత్తును పరమ పావనం చెయ్యటానికి అవతరించినటువంటి దివ్య లావణ్య సముజ్వల సుందర స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అవతారానికి కారణభూతుడైనటువంటి ఋష్యశృంగ మహర్షి ఏ ప్రాంతమునందైతే తపస్సు ఆచరించినాడో అటువంటి ప్రాంతమైనటువంటి శృంగేరిలో ఒక అద్భుతమైనటువంటి పీఠమును స్థాపన చేశాడు. ఇక్కడ మీకు ప్రశ్న వస్తుందేమో, శృంగేరిలోనే ఎందుకు పీఠ స్థాపన చేశారు? అది మధ్యాహ్న సమయము సఖ్యాద్రి పర్వత పంక్తుల మీద జగన్మాతతో కలిసి అద్భుతమైనటువంటి తపస్సు ఆచరించినటువంటి శంకర భగవత్పాదులు తన శిష్యులతో నడుచుకుంటూ తుంగా నది తీరంలో వెళ్తూ ఉంటే అది మధ్యాహ్న సమయము, పరమ పవిత్రమైనటువంటి సమయము, ఉత్తరాయణ పుణ్యకాల విశేష సమయము. ఆ సమయములో సూర్యుడు నడినెత్తి మీద ఉండగా ఆ తుంగా నది దగ్గర ఒక దృశ్యాన్ని చూచాడు. ఆ దృశ్యమేమిటి అంటే, ఒక పూర్ణమైనటువంటి గర్భంతో ఉన్న కప్ప ప్రసవిస్తూ ఉంటే ఆ కప్పకు ప్రసవ వేదన కలగకుండగా ఒక సర్పము తన యొక్క పడగతో కాపాడుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూచారు జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆశ్చర్యం కలిగింది. కప్పను చూస్తేనే పాము మింగుతుందే, అటువంటిది ఈ కప్పను ఈ పాము కాపాడుతున్నదేమిటి అని ఆశ్చర్యం కలిగి, పరస్పర విరోధం కలిగినటువంటి రెండు జీవుల యందు వైరభావము లేకుండా ఉన్నదే, ఏమిటి ఆశ్చర్యము అని శంకరాచార్యుల వారు ఒకసారి వెనక్కు తిరిగి ఆ వనమాల దుర్గతో, వనదుర్గా మంత్రముతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబిక, చండిక, దుర్గా పరమేశ్వరి అయినటువంటి ఆ తల్లిని ప్రశ్నిస్తే ఆ తల్లి చెప్పింది, నాయనా శంకర, ఇది దివ్య ధాత్రి, ఇది మహిమాన్విత స్థానం, యావత్తు భారతదేశానికి ధార్మిక దిక్సూచిగా మారబోతున్నటువంటి ప్రదేశము, శ్రీరామచంద్ర ఆవిర్భావానికి కారణభూతమైనటువంటి దివ్య ప్రదేశము, తపస్సు చేసినటువంటి ప్రదేశము, మహిమాన్విత దివ్య ధామము, ఇది ఋష్యశృంగగిరి. అందుకే నాయనా, ఇక్కడి నుండి ధర్మం అనేటువంటిదే ప్రవర్తిల్లాలే, ధర్మ ప్రచారం ఇక్కడి నుండి జరగాలి అని జగద్గురువులకు ఆదేశం ఇవ్వగా, జగన్మాత యొక్క ఆదేశముతో వెంటనే రాతి మీద శ్రీచక్రాన్ని లిఖించి వనదుర్గా మంత్రముతో శారదాదేవి ప్రతిష్టాపన చేసి అక్కడికక్కడ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపన చేసి తన యొక్క శిష్యులలో అగ్రగణ్యుడైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని చక్కగా వారు మొదటి పీఠాధిపతిగా వారు చక్కగా ప్రతిష్టాపన చేసి వారు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని ధర్మస్థాపన కోసం నిలపడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు దాకా, నాటి నుండి నేటి దాకా అవిచ్ఛిన్న గురు పరంపరతో భారతదేశము యొక్క కీర్తిని, భారతదేశం యొక్క ధార్మిక నిరతిని, సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, శాస్త్రములను, పాండిత్యమును, చతుర్వేదములను, ఒకటేమిటి ఇలా సమస్తమైన వాంగ్మయమును కాపాడుతూ సనాతన ధర్మ రక్షణకు కంకణబద్ధమైనటువంటి ఎంతోమంది జగద్గురువులు నాడు సురేశ్వరుడితో మొదలై విద్యారణ్య భగవత్పాదులతో అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు కూడా పొంది విద్యాశంకర నామధేయం కలిగినటువంటి మహనీయుల తపస్సుతో దివ్యధాత్రిగా ఆనాడు శృంగేరి అద్భుతంగా ప్రకాశించి ఈ రోజున చక్కగా 37వ పీఠాధీశ్వరులు మనకొక గురు పరంపర ఉంది. ఈ పరంపర ప్రపంచంలో ఎవరికీ లేదు. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ పరంపర ఎక్కడిది అంటే మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. మీ అందరిలాగా కాదు, మాదేదో 100 సంవత్సరాల్లో పుట్టిన ఎడారి మతం కాదు మాది. మాది సనాతన ధర్మం, సదా ప్రసిద్ధమైనటువంటి ధర్మం, ఋషిప్రోక్తమైనటువంటి ధర్మం, యావత్తు విశ్వమును కాపాడేటువంటి ధర్మం. ఈ ప్రపంచంలో 4782 మతములు ఉండవచ్చుగాక, కానీ
196 దేశములు ఉండవచ్చుగాక, కానీ 850 కోట్ల జనాభా ఉండవచ్చు కాక, కానీ మొత్తం వీటన్నింటిలో అద్భుతమై సనాతనమై సదా ప్రసిద్ధమైనటువంటి దేశము ఒకే ఒక్క దేశము, అదే మన కర్మభూమి అయినటువంటి భారతదేశము. బోలో భారత్ మాతాకి. గర్వపడండి ఈ దేశంలో పుట్టినందుకు, గర్వపడండి ఈ భూమి మీద బతుకుతున్నందుకు. ఆదిశంకరులు చూపిన మార్గంలో మనమందరం నడుస్తున్నాము. ఇది కదా ఆస్తికత, ఇది కదా ధర్మము. చూడండి, వేల మంది ఈ ప్రాంగణానికి వచ్చి కూర్చొని ఈ రోజున ఈ కోటి దివ్యలను వెలిగించబోతున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మన పరంపర నుండి వచ్చింది. సదాశివుడికి విష్ణువు శిష్యుడు, విష్ణువుకు బ్రహ్మ, బ్రహ్మకు వశిష్ఠుడు, వశిష్ఠుడికి శక్తి, శక్తికి పరాశరుడు, పరాశరుడికి వ్యాసుడు, వ్యాసుల వారికి శుకులు, శుకుల వారికి గౌడపాదులు, గౌడపాదుల వారికి గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు, శంకర భగవత్పాదుల వారికి నలుగురు శిష్యులు, సురేశ్వర, హస్తామలక, తోటక, పద్మపాద. ఆ నలుగురు శిష్యుల్లో దక్షిణం వైపు ఉన్నటువంటిది సురేశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి దక్షిణామ్నాయ పీఠము. ఈ లోకంలో ఆమ్నాయ పీఠములు 4 ఉన్నాయి. దానిలో సార్వభౌమ పీఠంగా విరాజమానమైనటువంటి పరంపర కలిగినటువంటి గురుపీఠంగా ప్రసిద్ధి పొందినటువంటి శృంగేరి దక్షిణామ్నాయ శారదా పీఠము సమ్రాట్ పీఠంగా వెలుగొందుతూ ఉన్నది. అట్టి ఆ సమ్రాట్ పీఠాధీశ్వరులు ఈ రోజున మన కోటి దీపోత్సవ ప్రాంగణానికి రాబోతున్నారు. మన పరంపరను కాపాడేటువంటి గురువులు రాబోతున్నారు. ఆదిశంకరులను దర్శించినట్టుగా మీరు ఈరోజు స్వామివారిని దర్శించండి. ఒకసారి గట్టిగా మీరు భక్తి టీవీకి చప్పట్లు. ఎందుకంటే శృంగేరి జగద్గురువులను ఈ వేదిక మీదికి ఆహ్వానించినటువంటి భక్తి టీవీ ధన్యతగా పొందింది. మనమందరం ధన్యులమయ్యాము. ఈరోజు తెలంగాణలోనే అద్భుతమైనటువంటి దివ్య ధామం, అద్భుత క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం. ఒకసారి దర్శిస్తే చాలు మన పాపాలు పటాపంచలైతాయి. త్రివేణి సంగమ దివ్య ధామం, ప్రయాగరాజ క్షేత్రంలాగా వెలుగొందుతున్నటువంటి దివ్య క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర దివ్య ధామం. ఒకసారి దర్శించండి కాళేశ్వర క్షేత్రాన్ని. మీ గ్రహగతులు మారిపోతాయి, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి, సకల శ్రేయస్సులను ప్రసాదించేటువంటి కాళేశ్వర ముక్తేశ్వర కళ్యాణం ఈ రోజున ఈ వేదిక మీద కాబోతున్నది. ఒకటేమిటి, ఈ కోటి దీపోత్సవము మీకు భాగ్యనగరంలో సమస్త క్షేత్ర దేవతలను తీసుకురాబోతూ ఉన్నది. ధర్మపురి నరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వరుడు, బాసర యొక్క సరస్వతీదేవి, తిరుమల తిరుపతి వెంకటాచలపతి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, మన యొక్క నగరంలో ఉన్నటువంటి మహంకాళి, ఎల్లమ్మ, సకల దేవతలను ఒకే ప్రాంగణంలోకి తీసుకొచ్చి భక్తి వైభవాన్ని నిలుపుతున్నటువంటి భక్తి కోటి దీపోత్సవానికి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ, అందరూ కూడా ఒకసారి గట్టిగా 3 సార్లు నేను చెప్పినట్టుగా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ. ఈ నామాన్ని జపించండి, ఎల్లప్పుడూ మనకు శ్రేయస్సును ఇస్తుంది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి రచన టెలివిజన్స్ అధినేతలు లక్ష్మీ సౌభాగ్యవతి రమాదేవి గారు, నరేంద్ర చౌదరి దంపతులకు ఆశీర్వచనం తెలియచేస్తూ, వారు నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్య భోగభాగ్యములతో వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తూ, భక్తి టీవీకి గట్టిగా కరతాల ధ్వనులతో నా ప్రవచనాన్ని ముగిస్తున్నాను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్త్యం అచంచలాం. నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడినయ్యమునో
నితాంత అపార భూత దయయునో తాపసమందార నాకు దయసేయగదే పవనాశన పీఠాయ గౌతమీ తీరవాసినే శ్రీమత్ ధర్మపురీషాయ శ్రీ నృసింహాయ మంగళం.